మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కానీ బ్లాక్ మోషన్ వస్తే క్యాన్సర్ సార్? లేదు, బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ నో క్యాన్సర్ అని అనుకోము. ఓకే. మరి సాధారణంగా బ్లాక్ మోషన్ కడుపులో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడింగ్ అయినప్పటికీ ఓకే వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఒకసారి చిన్న పేగుల్లో లేకుంటే పెద్ద పేగు రైట్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లాక్ మోషన్. కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా స్టూల్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి డయేరియా కొరకు మెడికేషన్ కేయోపెక్టెట్ అని ఇస్తాం, దాంతో కూడా బ్లాక్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కేవలం బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ క్యాన్సర్ అని మనం అనుకోలేము. బ్లాక్ మోషన్తో పాటు బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి ఆ పేషెంట్కు బాగా టైర్డ్నెస్ ఉండి నాకు డిజీనెస్ వస్తుంది, నాకు ఎలాగో ఉంటుంది అన్నప్పటికీ దెన్ ఆ సస్పిషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, కొలైటిస్ కావచ్చు. ఓకే, అప్పుడు మనం ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. కానీ చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ కామన్ అయిపోయింది సార్, చాలా కామన్. టూ మచ్ ఒబిసిటీ. ఎస్. ఏంటి, దాదాపు 11,000 కోట్ల టర్న్ ఓవర్ మ్యాగీ. అసలు ఈ మ్యాగీలు తినటం వల్ల అసలు చిన్నపిల్లల్లో ఏం చేంజెస్ అవుతాయి సార్? అసలు ఒబిసిటీ డెఫినెట్ గా ఉంటుందని నేను విన్నాను. 15 to 20% to 30%, అంటే 30% వరకు, 20 నుంచి 30% వరకు చిల్డ్రన్లో ఒబిసిటీ ఉంది. ఓకే, మన ఇండియాలో. ఓకే, ఇండియాలో. సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువనే అవుతుంది. ఎందువలన అంటే ఇంప్రాపర్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. ఓకే, తల్లిదండ్రులు తోసి పెడతారు, అబ్బాయి బలంగా లావు అవ్వాలి, ఓవర్ ఫీడింగ్ సార్. అబ్సల్యూట్లీ ఒకటి ఓవర్ ఫీడింగ్, ఎక్సర్సైజ్. చిన్నప్పుడు అందరూ ఏం చేసేవారు, ఒక 30-40 years ago ఒక కమ్యూనిటీలో, ఒక బస్తీలో నువ్వు ఉన్నావు. ఓకే, వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేది, ఏదో బ్యాట్ పట్టుకొని వాడు క్రికెట్ ఆడేది, కబడ్డీ ఆడేది, ఏదో గేమ్స్ ఇవన్నీ కూడా ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు అన్ని కాలనీస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ కనపడరు అని అస్తమానం చిల్ల మీద ప్రెషరు. ఓకే, స్కూల్కి రాచగానే హోంవర్క్ అని ఉంటుంది, అదని ఉంటుంది, ఇదని ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ వీఆర్ నాట్ రియల్లీ ప్రాపర్లీ బ్యాలెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందులో మళ్ళీ ఈ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, ప్రాపర్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇస్ దట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూర్ ఈటింగ్. టూ మచ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ ఉన్నప్పటికీ షుగరీ సోడాసు, కోకోకోలా, స్ప్రైటు, ఈవెన్ ఆ షుగర్ వలన కూడా ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ గెయినింగ్ వెయిట్ చిల్డ్రన్. పిజ్జా తింటే కూల్ డ్రింక్ ఉండాలని అవసరం లేదు. ఆఫర్ అసలు వాడు బిజినెస్ చేసుకోవడానికి ఇదే మంచిది, వాడు అలవాటు చేసింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిజ్జా తిన్నప్పటికీ ఆ పిజ్జా టేస్ట్ కు కోక్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, కోక్ నేను సంవత్సరంలో 2-3 సార్లు తాగుతాను కోక్, అంతే. ఓకే, ఎప్పుడన్నా పిజ్జా తిన్నప్పుడు నాకు కోక్ దాంతో బాగా అనిపిస్తుంది. ఓకే, పిజ్జా తీసుకున్నప్పటికీ నీకు బియర్ మంచిగా ఉండదు, లేకుంటే వైన్ బాగుండదు. కోక్ ఈజ్ రియల్లీ గోస్ విత్ ద టేస్ట్, సో తప్పేం లేదు. బిర్యానీ తింటా కూడా కోక్ తాగొచ్చా? థమ్స్ అప్, కోక్, స్ప్రైట్, అది ఒకటి ఇష్ట ప్రకారం, తప్పేం లేదు. ఓకే, రోజుకు నువ్వు 2 or 3 కోక్స్ తాగినప్పటికీ యూఆర్ ఇంక్రీజింగ్ షుగర్ అన్నెసెసరీ. సో తప్పేం లేదు. ఏదైనా తప్పు అనిపిస్తే కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చి మన గ్యాస్ట్రో గురు గారిని కలవండి. అంటే నేనేం చెప్తున్నాను రోషన్, క్లియర్గా చెప్తున్నాను, 1 కోక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈస్ ఓకే. దాన్ని ఎక్సీడ్ చేసినప్పటికీ నీ డైలీ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎక్సీడ్ అవుతుంది. నువ్వు 2 కోక్స్ 2 స్ప్రైట్స్ ఇలాంటివి తీసుకున్నప్పటికీ నీ షుగర్ క్వాంటిటీ ఎక్కువైనప్పటికీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఓకే, నువ్వు డైలీ పిజ్జా తింటున్నావు, డైలీ నువ్వు కోక్ తీసుకుంటున్నావు, స్ప్రైట్ తీసుకుంటున్నావు, 2-3 క్యాన్స్ తీసుకున్నప్పటికీ ఎందుకు అమెరికాలో ఇంత ఒబేసిటీ, వెస్టర్న్ కంట్రీస్లో? ఓకే, వాళ్ళు మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఫాస్ట్ ఫుడ్లో ఇంత పెద్ద కోక్ తీసుకుంటారు, ఇంత పెద్ద గ్లాస్లో స్ట్రా పెట్టుకొని. దట్స్ ద రీజన్, దట్స్ అ ఫండమెంటల్ రీజన్ ఫర్ ద ఒబేసిటీ ఇన్ దోస్ కంట్రీస్. మన దగ్గర ఇంకా అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, స్టిల్ వి రిస్ట్రిక్ట్ టు మన పద్ధతి ప్రకారం, మన కల్చర్లో ఎలాంటి భోజనం మనం చేయాలో అది ఫాలో చేస్తాం. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇదంతా ఈ కల్చర్ చేసినప్పటికీ ఇన్ని రెస్టారెంట్స్, ఇంత ఫాస్ట్ ఫుడ్ ఇదంతా వస్తుంది కదా, ఒబేసిటీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. చాలా మంది నా ఫ్రెండ్స్ లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎనీ యాక్టర్, ఎనీ పొలిటీషియన్, ఎనీ బిజినెస్ మ్యాన్, సార్ మీకు హైదరాబాద్లో ఏమి ఇష్టం అంటే ఐ లైక్ హైదరాబాద్ బిర్యానీ.
అంటే వాడికి ఈజీ కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంటది కాబట్టి చెప్పేస్తాడు. But it's correct. వాళ్ళే తింటున్నారు, మేము తింటే తప్పేంది. డబుల్ మసాలా బిర్యానీ అంటాడు, డబుల్ ఆమ్లెట్ డబుల్ మసాలా ఆమ్లెట్ అంటాడు. మన కల్చర్లో ఎట్లా ఉందంటే ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ అండి. ఎప్పుడు నేను కేరళకు పోయినప్పుడు యూనో కేరళలో ష్రింపో ఫిషోస్ సంథింగ్ యునిక్ దిస్ థింగ్ ఇస్ దేర్ కరెక్ట్. తమిళనాడు ఉన్నప్పుడు చెట్టినాడు చికెన్ అంటాం. అవును. ఓకే, ఆంధ్రాకి పోయినప్పుడు మీరు ఆంధ్ర పులుసు దిస్ థింగ్ సంథింగ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ దాట్. ఓకే, ఆగ్రాకి వెళ్ళినప్పుడు ఆగ్రా స్వీట్స్ అంటాం కరెక్ట్. అలాంటిది మన హైదరాబాద్లో కూడా వీఆర్ ఫేమస్ ఫర్ హైదరాబాదీ బిర్యానీ. ఓకే, బిర్యానీకి ఫేమస్ అయినప్పటికీ నేను రోజు బిర్యానీ తినమంటలేడు కదా. వీఆర్ ఫేమస్ యాజ్ ఎ కల్చర్. హైదరాబాద్ వాజ్ బెస్ట్ బిర్యానీ ఈజ్ మేడ్ ఇన్ ద కంట్రీ. బిర్యానీ ఎవ్రీడే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది వాళ్ళకి. వితౌట్ బిర్యానీ బ్రహ్మ ముహూర్తంలో జరగాల్సిన పనులు నిద్రపోవాలి లేకపోతే లేవాలి. 12-1 గంటలకి మన వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించుకొని తింటారు. ఓకే, నేను ఒకటి చెప్తాను. క్యాల్కటాలో వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఏం భోజనం చేస్తారు? ఫిష్ రైస్ కరెక్ట్. అవును. ఓకే, వాడు రిక్షా వాడు ఉండండి, ఆటో రిక్షా వాడు ఉండండి, వాడు పెద్ద ధనవంతుడని, అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. ఓకే ఓకే, ఫిష్ అండ్ రైస్. సో డైలీ వాడు ఫిష్ అండ్ రైస్ కూడా 3 పూటలు తిన్నప్పటికీ కూడా అది తప్పడతామా? తప్పటం. అంటే ద వే ఇన్ విచ్ ద కుక్. ఓకే, ఎలా చేస్తారు ఆ ఫిష్, ఆ రైస్ ఎలా కుక్ చేస్తారు. మీరు డైలీ బిర్యానీ తిన్నప్పటికీ కూడా నేనేం చెప్తానంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఆర్ యూ మేకింగ్. బిర్యానీలో ఏముందండి, యూనో రైసు ఒక మీటు అంతే కదా. లేకుంటే వెజిటేబుల్ బిర్యానీ అన్నప్పటికీ అందులో కొన్ని మసాలాస్ వేస్తాం, దానికంటే ఎక్కువ ఇంకేముంది. బట్ హౌ ఆర్ యూ కుకింగ్, అది ఎలా వంట చేస్తున్నాం మనం, అది సి టూ మచ్ ఆఫ్ మసాలా, మనం ఇంత నూనె వేసుకుంటున్నాము. యూనో దాంతో వాడు బిర్యానీలో కొంతమంది చికెన్ ల్యాంబ్ వేస్తారు, 4 గుడ్లు వేస్తాడు. ఓకే, దాంతో వాడు పక్కన కేవలం సాలన్ వేసి మళ్ళీ ఇంకో షోర్వాది ఉంటుంది. ఇవన్నీ వేసేపటికి క్యాలరీస్ పెరుగుతాయి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. బట్ ఎవ్రీ డే నువ్వు బిర్యానీ ప్రాపర్గా భోంచేయి. ఓకే, ఆయిల్ కంటికి మెయింటైన్ చేస్తూ ఘీ అంతా కూడా ఎక్కువ కలుపుకుంటా. ఓకే, మామూలుగా క్వాంటిటీ నువ్వు సరిగ్గా భోంచేయండి. దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. If somebody says there's a problem, please come to me. ఇన్ని రకాల టెక్నాలజీలు వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఏదన్నా చిన్నది అలా పెడితే ఎంత మసాలా వేసారు, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఏమి వాడారు, అది మొత్తం డిస్ప్లే అయితే బాగుండు అనిపిస్తుంది. డిస్ప్లే అయితే అంటే పర్సంటేజ్. అవును, ఇప్పుడు రెసిపీస్ ఉంటాయి కదా డైలీ, ఏది మనం అంతటా ఉంది డిజిటల్. అసలు పెద్ద పెద్ద హోటల్స్ లోనే మొత్తం నిన్న పట్టుకుంటే బూజు, అసలుకి ఎక్కడ కూడా క్లీనింగ్ లేదు, బొద్దింకలు, మాస్కులు లేవు, హెడ్కి ఏం లేవు, మొత్తం కూరగాయలు, చికెన్ అయితే కుళ్ళిపోయింది. ఇంకా నిన్న 9 హోటల్స్ బ్యాన్ చేశారు. ఇంకా చాలా కావాలండి. సి ఇన్ ద యుఎస్ ఏమవుతుంది, ఆల్ మేజర్ సిటీస్ రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అవును. ఓకే, రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అండ్ ఒకసారి ఇలాంటి అయినప్పుడు న్యూస్లో కూడా వేసేస్తారు. దాంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తారు టెంపరరీ టిల్ దే ఫిక్స్ ద ప్రాబ్లం. సో మన దగ్గర ఇన్ని రెస్టారెంట్స్ ఇంత ఉన్నాయి కదా, ప్రాబబ్లీ వందలాది రెస్టారెంట్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అవును. ఓకే, దెర్ ఇస్ నో గైడెన్స్. అంటే అంతమంది కావాలి కదా మన ఇన్వెస్టిగేషన్ కొరకు, యూనో. సో శానిటేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దానివల్ల కూడా ఎన్నో జబ్బులు మా స్పెషాలిటీలో, ఇంక్లూడింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ అని, యూనో హెపటైటిస్ బి అని, ఇటువంటి యూనో లివర్కు సంబంధించిన జబ్బులు రావడము. ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శానిటేషన్ ఆఫ్ దీస్ రెస్టారెంట్స్, హైజీన్, యూనో చాలా మటుకు దే షుడ్ బి చాలా స్ట్రాంగ్ ఓవర్ సైట్. సబ్వేలలో గ్రీన్ లీఫీ అవి కూడా అసలుకి అంత ప్రాపర్ మెయింటైన్ చేయట్లేదు సార్, అంతా కుళ్ళిపోయినాయే పట్టేసుకున్నారు. అంటే బ్రాండెడ్ సబ్వే అంటే సబ్వే శాండ్విచ్ అంటున్నా, శాండ్విచ్ కూడా. ఓకే, సబ్వే శాండ్విచెస్, సబ్వే అనే బ్రాండ్ ఉన్నప్పటికీ వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, అలాంటి బ్రాండ్స్లో ఇప్పుడు మన మెక్డానల్డ్స్ ఉంది, కెంటక్కీ ఫ్రైడ్ చికెన్ ఉంది. మెక్డానల్డ్స్ అనే బ్రాండ్ ఉన్నప్పటికీ ఇలాంటి తప్పులు చాలా తక్కువగా జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రాంచైజీస్ కదా. అవును. ఈ ఫ్రాంచైజ్ ఏమో వాళ్ళకి బాగా స్ట్రిక్ట్గా ఓవర్ సైట్ ఉంటుంది. ఎస్పెషలీ యూనో వెస్టర్న్ కంపెనీస్ను ఒప్పుకోవాలండి. సి అమెరికా హెస్ మేడ్ వెరీ బిగ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. వాళ్ళు ప్రపంచానికి ఏమమ్మారు? ఓకే, అపార్ట్ ఫ్రమ్ మిస్సిల్స్, ఏరోప్లేన్స్, దిస్ థింగ్, ఫుడ్ అమ్మారు. ఓకే, దట్స్ వాళ్ళది, దట్స్ ద ప్రఖ్యాత వాళ్ళది, హౌ దే డామినేటెడ్ దిస్ థింగ్.
ఇదంతా ఓవర్ సైటు, సిస్టమ్స్, లాంగ్ డిస్టెన్స్ మానిటరింగు, ఫుడ్ క్వాలిటీ, ప్రిజర్వేషను, రెఫ్రిజిరేషను. మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఇందులో ఏం కాంప్రమైజ్ చేయలేదు. ఓకే, మన దగ్గర రెఫ్రిజిరేషన్ సీరియస్గా లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే 20 years బ్యాక్ ఇక్కడ ఓపెన్ చేశారో దే ఫాలోడ్ దాట్, దే ఇన్వెస్టెడ్ ఇన్ దాట్. ఓకే. యా, సో అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎందుకంటే ఒక మెక్డానల్డ్స్లో తప్పు జరిగితే ఏమవుతుంది, మొత్తం వరల్డ్ అంతా కూడా దే ఆర్ అఫ్రేడ్, కరెక్ట్, వాళ్ళ బ్రాండ్ చెడిపోతుంది. దట్స్ వాట్ వీ నీడ్ టు బ్రింగ్ ఇట్. అవును. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.